అందరికీ వెల్కమ్. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవ గీతను బోధించడం మనం చూస్తున్నాము. అందులో మనము 10వ అధ్యాయంలో చూస్తే ప్రత్యేకించి సకామ కర్మ యొక్క స్వభావం గురించి తెలియచేశారు. సకామ కర్మ వల్ల మనకి ఉన్నత జన్మ అనేటువంటిది వస్తుంది, కానీ ముక్తి అనేటువంటిది రాదు. సకామ కర్మ మనము చేయడం వల్ల ఎంతో భౌతికమైనటువంటి లాభం తప్ప ఆధ్యాత్మికమైనటువంటి లాభం అనేటువంటిది ఉండదు. మనము ఈ భౌతికమైనటువంటి లాభం కోసం ప్రయత్నాలు చేస్తూ ఎంతో కష్టపడి మనం పొందుతున్నటువంటి జీవితము పూర్తిగా సుఖమయము సంతోషమయంగా ఉంటుందా అంటే అలా ఉండదు. అదే మనకి భవిష్యత్తులో కష్టాలకి కారణమవుతుంది అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి తెలియచేస్తున్నాడు. పైగా అది జన్మ మృత్యువు అనేటువంటి వలయంలో పడవేసి మనల్ని పూర్తిగా భౌతికంగా మార్చివేస్తుంది. మనం సకామ కర్మలు చేసేటువంటి వాళ్ళు చాలా పుణ్యాత్ములు, వాళ్ళు దేవతాలోకాలలో జన్మలు తీసుకుంటారు అని మనం అనుకుంటున్నాము. కానీ కృష్ణుడు చెప్తున్నటువంటి ఇంకొక విషయం ఏమిటి అని అంటే, ఇలాంటి సకామ కర్మలు చేసినటువంటి వాళ్ళు పొందేటువంటి జీవితంలో దుస్సాంగత్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి దుస్సాంగత్యాల కారణంగా మనం అధర్మయుతమైనటువంటి కర్మలను కూడా చేసేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనకి శ్రీకృష్ణుడు తెలియజేశారు. అంటే ఇప్పుడు చేసినటువంటి పుణ్యకర్మల వల్ల మనం భవిష్యత్తులో పొందబోయేటువంటి జీవితము మనము పాపకర్మలు చేయడానికి కారణమవబోతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఏ విధంగా అయితే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఒక హోటల్కి వెళ్ళి లేదా 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఒక 10 రోజులో 20 రోజులో ఉన్న డబ్బులకి సరిపడా ఉంటే, ఆ తర్వాత మనం ఏ విధంగా అయితే తిరిగి ఆ 5 స్టార్ హోటల్ నుంచి చెక్అవుట్ చేసి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో, ఆ విధంగా మనం పుణ్యకర్మల వల్ల పొందినటువంటి జీవితంలో, అది దేవతా లోకాల్లోనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పొందినటువంటి సుఖాలు పుణ్యకర్మల ఫలం తరిగిపోయిన వెంటనే ఆ సుఖాలను అన్నిటినీ కూడా వదిలేసి తిరిగి మత్స్యలోకంలో జన్మ తీసుకొని మళ్ళీ పుణ్యాన్ని ఆర్జించడానికి మళ్ళీ కష్టపడతాము. ఇప్పుడు మనం చూస్తుంటే ఉన్నత జన్మను పొందడం, మళ్ళీ నీచ జన్మ పొందడం, మళ్ళీ ఉన్నత జన్మ పొందడం, మళ్ళీ నీచ జన్మ పొందడం, ఇది ఒక సైకిల్ లాగా పైకి కిందికి తిరగడమే తప్ప మనం పొందుతున్నటువంటి లాభం లేదు. పైకి పోయినా కష్టాలను అనుభవిస్తున్నాం, కిందికి వచ్చినా కష్టాలను అనుభవిస్తున్నాం. కానీ ఈ కష్టాలు లేని సమయంలో మనకు ఉన్నటువంటి ఆనందాన్ని నిజమైనటువంటి ఆనందము అని అనుకుంటున్నాము. కానీ అది కష్టాలు లేకపోవటమే తప్ప నిజమైన సుఖం కాదు. నిజమైనటువంటి సుఖం అంటే ఆత్మస్థాయి, ఆధ్యాత్మికంగా ఉండాల్సినటువంటి సుఖము, అది శాశ్వతమైనటువంటి సుఖము. ఆ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మనకి జన్మ మృత్యువు అనేటువంటిది ఉండదు. అలాంటి స్థితిని పొందినప్పుడు పొందేటువంటి ఆనందం ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నం చేయడం లేదు మనము, అది చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. దానికోసం శ్రీకృష్ణుడు మనకి ఇచ్చినటువంటి ఉపదేశం ప్రకారంగా మనము గురువుని పొంది ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందడం కోసం జ్ఞానాన్ని పొంది, ఆ తర్వాత గురువు యొక్క సంరక్షణలో గురువు యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనం గనక భక్తియుత సాధన గనక చేసినట్లయితే అది మనకి నిజమైనటువంటి ఆస్తి, అది నిజమైనటువంటి సంపద అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఇంకా ఏ విధంగా సకామ కర్మ చేయటం వలన ఇంకా ఇంకా అనేక జన్మలు తీసుకునే స్థితిలో, లేదంటే భవిష్యత్తులో మనం పాపాలు అధర్మాలు చేసేటువంటి స్థాయిలోకి ఎలా వెళ్తాము అనేటువంటి విషయాన్ని ఇంకా కృష్ణుడు 30వ శ్లోకం నుంచి వివరిస్తూ ఉన్నారు. అది మనము ఈరోజు చూద్దాం. ప్రమీల మాతాజీ. లోకానాం లోకపాలానాం మద్భయం కల్పజీవినాం లోకానాం లోకపాలానాం మద్భయం కల్పజీవినాం బ్రహ్మాణోపి భయం మత్తో ద్విపరార్ధపరాయుషః. బ్రహ్మణి భయం మత్తో ద్విపరార్థపరాయణః. స్వర్గలోకము మొదలుకొని నరకలోకము వరకు గల అన్ని లోకములందును 1000 యుగ చక్రముల కాలము జీవించడి దేవతల యందును నా కాల రూపమును గురించిన భయము నిండియుండును. ప్రభుజీ, ఇది ఎంత చెప్పాలి? 31 నీల్ 40 కరబ్ 10 అరబ్ 10 కరబ్ 40 అరబ్. 31 నీల్ 10 కరబ్ 40 అరబ్. ఎక్కడ రాసింది అక్కడ? అట్లానే నేను చూసా ప్రభు, అంకిని ఎట్లా చదవాలని చూసా గూగుల్లో. ఇండియన్ సిస్టమ్ లో అట్లా ఉంది. ఓకే, చదవండి మాతాజీ. నెక్స్ట్ ఆ నెంబర్ వదిలేసి చదవండి.
ఓకే ప్రభు. సంవత్సరముల పరమాయువు కలిగిన బ్రహ్మదేవుడును నాకు భయపడును. భాష్యము గొప్ప దేవతలైనను భగవానుని కాలశక్తికి భయపడుదురనే విషయమును నిరూపించడి వాక్యములు వేదవాంగ్మయన పెక్కు కలవు. స్వర్గలోకములందును భౌతిక జీవన క్లేశముల నుండి ఊరట లేదు. ఏ బద్ధజీవుడును నిత్యముగా జీవింపలేడని హిరణ్యకశిపుని వంటి దానవుల మరణము ద్వారా స్పష్టముగా చూపబడినది. దేవతలను భగవంతుని యొక్క కాలశక్తికి భయపడుదురు కనుక శ్రీకృష్ణుడే పరతత్వమనియు సమస్తమునకు ఎల్లరకు అతడే శాశ్వతముగా పరమ నియామకుడనియు మనుజుడు సులభముగా నిర్ణయించుకొనగలడు. ఆ దేవదేవుడే నిజమైన ఆశ్రయమై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. ఓకే. సో స్వర్గలోకాన్ని మొదలుకొని నరకలోకం వరకు కలిగినటువంటి అన్ని లోకాలలోనూ 1000 యుగ చక్రముల కాలములో జీవించే దేవతల యందును కూడా నా కాల రూపమును గురించినటువంటి భయము నిండియుండును. కాల రూపము అంటే ఏంటండి? మృత్యువు. ఓకే. అంటే మృత్యువు అనేటువంటి భయం కేవలం ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులకు మాత్రమే ఉందా అంటే లేదు. స్వర్గలోకము, దేవతాలోకాలు, చివరికి బ్రహ్మలోకం కూడా. బ్రహ్మ అనంతకాలం పాటు జీవిస్తారు. ద్విపరార్థము అని అంటున్నారు. ఓకే. ద్విపరార్థము అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయు పరిమాణాన్ని 2 పరార్థములు అని అంటారు. ఓకే. ఒక పరార్థము అని అంటే సగం, రెండవ పరార్థం అంటే ఇంకొక సగం, అంటే 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు బ్రహ్మదేవుడి యొక్క. ఒక పరార్థము అని అంటేనే ఎన్నో కోట్ల వేల కోట్ల సంవత్సరాలు కదండి. బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజు సమయాన్ని మనం ఒక 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 పగటి సమయాన్ని మనము 1000 యుగ చక్రాలు అని అంటున్నాం. 1000 యుగ చక్రాలు అని అంటున్నాం. అలాంటి 1000 యుగ చక్రాలు ఇంటూ 2 వేస్తే అంటే 2000 యుగ చక్రాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది. అలాంటిది 365 రోజులు అంటే 2000 యుగ చక్రాలు ఇంటూ 365. ఓకే. ఒక్క యుగ చక్రం అంటే ఎంతండి? ఒక్క యుగ చక్రం అంటే కలియుగం సమయం, ద్వాపరయుగం సమయం, త్రేతాయుగం సమయం, సత్యయుగం సమయం. అదే 64 లక్షల సంవత్సరాలు ఉంటుంది సుమారు. ఓకే. 4 లక్షలు 8 లక్షల సంవత్సరాలు, తర్వాత 16 లక్షలు 32 lakhs అంటే మొత్తం కలిపి 64 లక్షల సంవత్సరాలు ఒక యుగ చక్రం అంటే. ఒక యుగ చక్రం అంటే 64 లక్షల సంవత్సరాలు. అలాంటి యుగ చక్రాలు 1000 అంటే 64 లక్షలు ఇంటూ 1000. అలాంటివి ఒక పగలు, అది ఒక పగలు. మరి ఒక రాత్రి కూడా అంటే ఇంటూ 2 అంటే 64 లక్షలు ఇంటూ 1000 ఇంటూ 2. అలాంటివి ఒక సంవత్సరం అంటే 365 ఇంటూ 365. 100 సంవత్సరాలు అంటే ఇంటూ 100. అంత వేస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది. ఇక్కడ ఇచ్చిన నెంబర్. అంతకాలం బ్రతుకుతాడు అంటే ఏంటని అర్థం? అంతకాలం బ్రతికేటువంటి వ్యక్తికి మృత్యువు మీద భయం ఉండదు అని మనం అనుకుంటాం. కానీ బ్రహ్మదేవుడికి కూడా మృత్యువు అంటే భయం. కాలరూపం, నా కాల రూపానికి భయపడనటువంటి వాడు లేడు. అంటే ఇంత దీర్ఘకాలం బ్రతికేటువంటి వ్యక్తులు కూడా మరణిస్తారు, నేను వాళ్ళని నశింపచేస్తాను అని చెప్తున్నారు. ఓకే. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలండి? స్వర్గలోకంలో కాదు, బ్రహ్మలోకంలో కాదు, ఎక్కడ జీవించినా సరే మృత్యువు మనల్ని కబళించి వేస్తుంది. మరణము అనేటువంటిది స్పష్టంగా ఉంది. మరణాన్ని ఎవరు ఎక్కడ ఏ లోకంలో కూడా తప్పించుకోలేరు అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. కాబట్టి భగవంతుడే పరతత్వము, సమస్తమునకు ఎల్లరకు అతడే శాశ్వతంగా పరమనియామకుడు అని మనుజుడు సులభంగా నిర్ణయించుకొనగలడు. ఆ దేవదేవుడే నిజమైనటువంటి ఆశ్రయమై ఉన్నాడు. కాల ప్రభావం ఎవరి మీద ఉండదు? బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళ మీద ఉండదా? లేదా పాతాళ లోకంలో ఉన్న వాళ్ళ మీద ఉండదా? ఎవరి మీద ఉండదు కాల ప్రభావం అంటే? అందరి మీద ఉంటుంది. కానీ భక్తుల మీద ఉండదు కాల ప్రభావం. కేవలం భక్తుల మీద కాల ప్రభావం ఉండదు. ఎందుకంటే భక్తులు ముక్త జీవులు కాబట్టి, వాళ్ళకి భౌతిక శరీరం ఉండదు కాబట్టి, వాళ్ళు నిత్య పార్షదులుగా, భగవంతుడి సేవకులుగా,
ముక్తిని పొంది ఉంటారు కాబట్టి, వాళ్ళు ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారు కాబట్టి, వాళ్ళకి భౌతిక శరీరం ఉండదు కాబట్టి వాళ్ళ మీద కాల ప్రభావం ఉండదు. ఓకే, నెక్స్ట్ 31 సునీత కంఠం నేను మొదటి. గుణా సృజంతి కర్మాణి గుణోనుసృజతే గుణాన్. సృజంతి కర్మాణి గుణోనుసృజతే గుణాన్. జీవస్తు గుణ సంయుక్తో భుంక్తే కర్మ ఫలాన్యసౌ. వస్తు గుణ సంయుక్తో భుంక్తే కర్మ ఫలాన్యసౌ. భావము: భౌతికేంద్రియములు పుణ్యపాపయుతములగు భౌతిక కర్మలను సృజించును. అప్పుడు ప్రకృతి గుణములు ఇంద్రియములను గతిశీలమనొచ్చును. ఈ ప్రకారం ఇంద్రియములచే గుణములచే పూర్తిగా నియుక్తుడైన జీవుడు నానా రకములగు కర్మఫలములను అనుభవించును. భాష్యము: సకామ కర్మాధీనుడైన జీవుడు నారకీయ జీవన స్థితికి పతనము చెందునని కడిచిన శ్లోకములో వివరించబడింది. సకామ కర్మలపై జీవుని యొక్క అధీనత స్వభావమును గురించి ఈ శ్లోకములో వర్ణించబడింది. కర్మలు భౌతికేంద్రియములచే నిర్వహింపబడుననియు జీవుడు కేవలం అట్టి కర్మలను గురించి ఎరుకను కలిగి ఉండుననియు ఎవ్వరైనను గమనించవచ్చును. దేవతార్చనము చేయుచున్నను, మైథున సుఖమును అనుభవించుచున్నను, లేదా పొలం పని చేసినను, లేదా బుద్ధికి సంబంధించిన పనులు చేసినను అన్ని సందర్భములలో భౌతికేంద్రియములే కార్యమును వనరించుచుండును. ఆత్మయే ఇంద్రియ కర్మలను ఆరంభించును కనుక అదే చరమకర్త అని ఎవరేని వాదించవచ్చును. కానీ గుణాః సృజతి కర్మాణి గుణోను సృజతే గుణాన్ అను పద్యపాదము చే ఇట్టి మిథ్యావాదము నిరాకరింపబడింది. సత్వ రజస్తమో గుణములనేది త్రిగుణములు భౌతికేంద్రియ కార్యములను ఉత్తేజపరచగా ఒకానొక గుణాధీనములోనికి వచ్చిన జీవుడు కేవలం కర్మ యొక్క మంచి చెడు ఫలములను అనుభవించును. జీవుడు వివిధ గుణములతో సంపర్కమును ఎంచుకొనును కనుక స్వేచ్ఛాభావనను ఇది నిషేధించదు. తినుట, మాట్లాడుట, మైథునము, వృత్తి మున్నగు వాటి ద్వారా మనుజుడు వివిధ గుణములతో సంయోగము చెంది ఒకానొక ప్రవృత్తిని పొందును. అయినను వీటన్నింటిలోనూ స్వయంగా గుణములే వర్తించుచున్నవి కాని జీవుడు కాదు. ప్రకృతిచే నిర్వహించబడేటి కర్మకు జీవుడు తన కర్తననుచు మిథ్యగా తలుచునని ఈ శ్లోకమునందలి అసౌ అనే పదము సూచించును. దీనిని గురించి భగవద్గీత 3.27 ఇట్లు తెలిపినది: ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. విద్యాహంకారంచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడి కర్మలకు తనను కర్తగా భావించును. ఈ మిథ్యాహంకార భావనను త్యజించి దేవదేవుని భక్తిని చేపట్టుట ద్వారా బద్ధజీవుడు ఉద్ధరింపగలడు. దీనిచే అతడు అంటే భగవంతుని తటస్థ శక్తి స్వరూపుడు మాయ అని పిలువబడేది బాహ్యశక్తి ప్రభావమును తప్పించుకొనగలడు. భక్తి యోగమునందు ముక్త జీవుడు తన అసలైన సచ్చిదానందమయ రూపమును అనుభూతమర్చుకొనగలడు. మంచి ఫలితములను సాధించవలెననేది కోరికతో కర్మలను చేయుట సహజమే. కానీ భగవత్ సేవకునిగా సహజ స్థితిలో తిరిగి నెలకొనిడి కోరికతో భగవద్భక్తి అందు నెలకొనిడి వాడు సర్వోత్తమమైన ఫలితములను సాధించగలడు. ఈ ప్రకారంగా ఒక ప్రత్యేక ఫలమునకై కర్మలను చేసేట స్వభావం శుద్ధిపడగలదు. అంతట గుణములు భౌతికేంద్రియములు ఇక ఏమాత్రము జీవుని మోహములో ముంచవు. జీవుడు సహజంగా ఆనందమయుడు. అతని మోహము అంతరించినప్పుడు సమస్త దుఃఖములు పరిసమాప్తమగును. అప్పుడు ముక్తాత్ముడు వైకుంఠములో వసించుటకు యోగ్యుడగును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి హరే కృష్ణ. ఓకే, మనకున్నటువంటి ఇంద్రియాల ద్వారా మనం చేసేటువంటి పుణ్య పాప కర్మలు చేస్తూ ఉంటాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మళ్ళీ ఈరోజు భాష్యంలో కూడా మనకి చెప్పినట్లు ఏదైతే భక్తియుత సేవ కాదో, అంటే ఏదైతే భగవంతుడి కోసం చేసేటువంటి సేవ కాదో ఆ కర్మ మనకి పుణ్యఫలాన్ని కానీ పాప ఫలాన్ని కానీ ఇస్తుంది. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ మనకి పుణ్య పాప ఫలాలని తీసుకొస్తుంది. మనకి తెలిసినా మనకి తెలియకపోయినా, మనకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా. ఇంతకాలం కృష్ణభక్తి భావనలోకి రాలేదు కాబట్టి, ఇంతకాలం మనం చేస్తున్నటువంటి పని భగవంతుడి సేవగా చేయట్లేదు కాబట్టి ప్రతి కర్మ కూడా మనకి భవిష్యత్తులో అనుభవించటానికి జీవితాన్ని తయారు చేస్తూ ఉంది. ఓకే, అయితే మనం అనుకోవచ్చు కర్మలు చేయడం వలన కర్మ ఫలితాలు వస్తాయి భవిష్యత్తులో, కానీ కర్మలు చెయ్యకపోతే రావు కదా అని అనుకుంటాం. మనం ఇంతకుముందు అనేక సందర్భాల్లో చర్చించాం.
పుణ్యకర్మలను ఎంచుకొని మనం చేస్తే పుణ్యఫలాలు వస్తాయి, పాపకర్మలను మాత్రమే చేస్తే పాప ఫలాలు వస్తాయి. అయితే మనం చేస్తున్నటువంటి పని పుణ్యమో పాపమో మనకు తెలియదు. మన భాషలో మనకు తెలిసిన విధంగా మనం కర్మలు చేస్తాం. అలా చేసినప్పుడు మనం చేసేటువంటి కర్మ పుణ్యమో ఫలమో తెలియకుండానే పాప ఫలాలు వచ్చేస్తాయేమో అనే భయంతో ఏ కర్మ చేయకుండా సన్యాసం తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏ కర్మ చేయకుండా సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి పాపాన్ని చేస్తున్నాడు, పుణ్యం చేయట్లా. ఏ వ్యక్తి అయితే భౌతికమైనటువంటి బంధాల నుంచి దూరంగా, భౌతికమైనటువంటి బాధ్యతల నుంచి దూరంగా ఏ అడవులకో ఎక్కడికో వెళ్ళిపోయి సాధన చేసుకుంటాను అనే పేరుతోటి కుటుంబాన్ని, బంధువులని అందరినీ వదిలేసి ఆధ్యాత్మికంగా ఉండాలి అని చేసేటువంటి ప్రయత్నం చేస్తూ సన్యాసం తీసుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు చూసారా. ఒకవేళ కనుక వాళ్ళు భక్తి స్థాయిలో రాకపోతే, వాళ్ళు కృష్ణ చైతన్యంలో కనుక ఉండకపోతే, వాళ్ళు ఏ కర్మ చెయ్యకపోయినా వాళ్ళు పాపాలు చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళు పీల్చుతున్నటువంటి గాలి వలన, వాళ్ళు నడుస్తున్నటువంటి నడక వలన, వాళ్ళు కూర్చోవడం వలన, వాళ్ళు పడుకోవడం వలన, వాళ్ళు శ్వాస పీల్చడం వలన అనేక క్రిమికీటకాలు, అనేక సూక్ష్మజీవులు మరణిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనం బ్రతకడానికే చేస్తున్నాం, తిన్నటువంటి తిండి వల్ల కూడా. అలాంటప్పుడు ఈ కర్మ ఫలాలు అనేటువంటివి పని చేసినా పని చెయ్యకపోయినా మనకి లభించి తీరుతాయి. ఎందుకంటే ఒకవేళ పని చేస్తే అది మన మీద ఉన్నటువంటి గుణ ప్రభావం కారణంగా అది పుణ్యకర్మ, పాపకర్మ, ఏదో ఒక కర్మను చేసి ఇంద్రియాల ద్వారా మనం ఈ పాపాన్ని పొందుతున్నాం. అలానే ఏ కర్మ చెయ్యకపోయినా కానీ మనము శ్వాస ద్వారాను, భోజనం ద్వారాను, లేకపోతే నడక ద్వారాను మన ఇంద్రియాలు, అవి కూడా అక్కడ కూడా ఇంద్రియాలు పనిచేస్తూనే ఉన్నాయి. మనల్ని మనం పోషించుకోవడానికి ఇంద్రియాలు పనిచేస్తూనే ఉన్నాయి. కాబట్టి కృష్ణభక్తి భావనలో లేనటువంటి వ్యక్తి నేను ఎంత గొప్పగా జీవిస్తున్నాను అని చెప్పుకున్నా, ఎంత పుణ్యకార్యాలు చేస్తున్నాను అని చెప్పుకున్నా, కర్మఫలాలని పొందబోతున్నాడు, కర్మలని రాసుకుంటున్నాడు, కర్మఫలాలని భవిష్యత్తులో పొందబోతున్నాడు. కాబట్టి మనకి భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో చెప్పారు, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ కర్మ సిద్ధాంతం మనకు తెలియక మనం ఏమనుకుంటున్నాము అనంటే, గుణ ప్రభావంలో మనం చేస్తున్నటువంటి కర్మలని మనమే చేస్తున్నాము అని మనం అనుకుంటాం. మనమే కర్త, కర్మ, కర్త, క్రియ అన్నీ మనమే అని అనుకుంటాం. కానీ నిజానికి తోలుబొమ్మలు ఆడించేటువంటి వాడు ఏ విధంగా అయితే తాడు పట్టుకొని చేతుల్ని కాళ్ళని ఒక బొమ్మలకి ఆడిస్తూ ఉంటాడో, దూరం నుంచి చూసేటువంటి వాళ్ళకి బొమ్మలే ఆడుతున్నాయి అన్నట్లు కనిపిస్తుంటాయి. కానీ దాన్ని దారాలు కట్టి ఆడిస్తూ ఎలా అయితే ఉంటారో ఆ విధంగా గుణాలు అనేటువంటి దారాలు మనల్ని ఆడిస్తూ ఉన్నాయి. గుణ ప్రభావంలో చేస్తున్నటువంటి పని నేనే కారణము, నేనే ఫలాన్ని అనుభవించాలి అనేటువంటి భావంలో మనం కర్మలు చేస్తున్నాము అని చెప్తున్నారు. యాక్చువల్గా గుణ అంటేనే తాడు. గుణ అంటే సంస్కృతంలో గుణ అంటే తెలుగులో తాడు అని అర్థం. యాక్చువల్గా ఈ గుణ ఎలా అంటే, మనం జడ అల్లుతారు చూసారండి, 3 పాయలు తీసి జడ, అలానే ఒక దారాన్ని మూడు అంటే ఒకే పొర ఉన్నటువంటి దారాన్ని మూడింటిని తీసుకొని పేనితే అది ఒక గుణ. ఓకే, అలాంటి మూడింటిని పేనినటువంటి దాన్ని మళ్ళీ ఇంకొకటి తీసుకొని, మళ్ళీ ఇంకొక 2 తీసుకొని, అలా 3 తీసుకొని మళ్ళీ ఆ మూడింటిని పేనితే ఇంకొంచెం లావు అవుతుంది. మళ్ళీ అలాంటివి 3 తీసుకొని మళ్ళీ పేనితే ఇంకా లావు అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి, అది ఒక పెద్ద మోకులాగా అవుతుంది కదా. మోకు తెలుసు కదండి, ఆ మోకులాగా అవుతుంది. మోకులో చూస్తే ఒక్క దారం ఏమి ఉండదు, అనేక దారాలు ఉంటాయి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని ఎవరు తెంచలేరు, దాంతో కట్టేస్తే విడిపించుకోవడం కష్టం అవుతుంది అనమాట. అది గుణ ప్రభావం అంటే ఒక రూపం అనమాట, ఒక పెద్ద మోకు లాంటి, అంటే 3 దారాలతోటి, లేకపోతే మళ్ళీ అలాంటివి మళ్ళీ మూడిటితోటి, అలాంటివి మళ్ళీ మూడిటితోటి, అలాంటివి మళ్ళీ మూడిటితోటి కలిపి పేనితే వచ్చేటువంటిది ఒక గుణం.
ఒక గుణ. అలాంటి దాంతోటి గనక మనం బంధింపబడితే దాన్ని విడిపించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకనే గుణాల యొక్క ప్రభావం నుంచి మనం బయటికి రావడము అని అంటే ఇంద్రియాలతోటి ఇంద్రియ భోగం చేస్తే రాలేము. ఆ ఇంద్రియాలని భగవంతుడి సేవలో పెడితే తప్ప అని మనం చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 32వ శ్లోకం నాగలక్ష్మి మాత. హరే కృష్ణ. యావస్యాద్గుణ వైషమ్యం తావన్నాత్వమాత్మనః యావత్ స్యాద్ గుణవైషమ్యం తావన్నా నాత్వమాత్మనః నానాత్వమాత్మనో యావత్ పారతంత్యం తదైవ హి. నానాత్వమాత్మనో యావత్ పారతంత్ర్యం తదైవ హి. ప్రకృతి గుణములకు వేర్వేరు అస్తిత్వం ఉందని జీవుడు తలచినంత వరకు అతడు వివిధ జన్మలను పొంది నానాత్వ అనుభవంను పొందవలసి వచ్చును. కనుక అతడు గుణ ప్రభావంతో పూర్తిగా కర్మాధీనుడై ఉండును. భాష్యం. గుణ వైషమ్యము అను పదము శ్రీకృష్ణ భగవాన్ని విస్మృతిని సూచించును. మనుజుడు భౌతిక వైవిధ్యమును వేర్వేరు అస్తిత్వ స్థితులుగా కాంచినట్లు అది చేయగలదు. భౌతిక వైవిధ్యమునకు ఆకర్షితుడై వాటి యందు పూర్ణ విశ్వాసం కలిగిన జీవుడు బలవంతంగా వాటిని దేవతలు, శోకరములు, వ్యాపారులు, కీటకములు మొన్నగు నానా విధములైన భౌతిక దేహములలో అనుభూతమునర్చుకునవలసి వచ్చును. కర్మ మీమాంస తత్వవేత్తల అభిప్రాయం అనుసరించి ఈ అస్తిత్వం వెనుక దివ్య నిత్యాత్ముడు ఎవడనూ లేడు. భౌతిక వైవిధ్యమే చర్మమైన సత్యమని వారు భావించరు. కానీ దేవదేవుడకు శ్రీకృష్ణుడే సమస్తమునకు నిజమైన ఆధారమై ఉన్నాడు. సమస్తము అతని యందే ఉన్నది. అతడు సమస్తము నందున్నాడు. విశుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని సర్వత్రా గాంచుచు వైవిధ్య పూర్ణమ గుణములను కృష్ణశక్తిగా దర్శించును. కృష్ణుని గాంచని వాడు నిక్కంగా భౌతిక వైవిధ్యంనే పరమైన సత్యంగా చూచును. అట్టి దృష్టి మాయ అని పిలువబడును. అది పశు దృష్టిని పోలినట్టిది. ఈ బాహ్యమగు ఏర్పాటు దృష్టిని వేడనంత వరకు మనుజుడు కామ్య కర్మల వలలోని చిక్కబడి ఉండినని పారతంత్ర్యము అను పదం నాకు అర్థం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ విధంగా ప్రకృతి గుణాలకు వేర్వేరు అస్తిత్వం ఉన్నదని జీవుడు తలచినంత వరకు అతడు వివిధ జన్మలను పొంది నానాత్వ అనుభవమును పొందవలసి వచ్చును. కనుక అతడు గుణ ప్రభావంతో పూర్తిగా కర్మాధీనుడై ఉండును. ఓకే, సో మనం ఎప్పుడైతే ఎంతకాలం అయితే ఇలా కర్మబంధనాలలో ఉండిపోతామో నానా రకాల అనుభూతులను పొందుతూ నానా రకాల శరీరాలను తీసుకుంటూ మనము జీవిస్తూ ఉంటాం. కర్మాధీనుడమై అయిపోతాం, అంటే కర్మబంధనాలలో చిక్కుబడిపోతాము. ఓకే ఓకే సో ఇంకొక విషయం ఏమిటి అంటే మనం ఇప్పుడు ఒక రకమైనటువంటి గుణ ప్రభావంతో మనం చేస్తున్నటువంటి కర్మల ఫలితాలు మళ్ళీ మరుసటి జన్మలో ఈ గుణ ప్రభావం అదే విధంగా పనిచేస్తుందని ఏం లేదు, మళ్ళీ మారుతుంది. మళ్ళీ ఎందుకంటే అది మారకపోతే మళ్ళీ కొత్త రకమైనటువంటి జీవితం రాదు, కొత్త రకమైనటువంటి అనుభవం రాదు, కొత్త రకమైనటువంటి ఫీలింగ్స్ రావు, కొత్త ఎక్స్పీరియన్స్. అంటే అనేక జన్మలు ఈ గుణ ప్రభావం వల్ల తీసుకుంటూ అనేక జన్మల్లో అనేక రకాలైనటువంటి అనుభవాలను మనం పొందుతూ ఉంటాము. ఈ విధంగా గుణ ప్రభావం వల్ల కర్మాధీనుడు అయిపోతున్నాము అని చెప్తున్నారు. ఈ కర్మ మీమాంస సిద్ధాంతాన్ని కూడా శ్రీకృష్ణుడు 10వ స్కందంలో చెప్పారు. మనకి నందమహారాజు ఇంద్రుడి కోసం పూజ చేద్దాము అని అనుకుంటున్నప్పుడు శ్రీకృష్ణుడు వద్దు అని చెప్పి ఆర్గ్యూ చేయడం కోసం కర్మమీమాంస సిద్ధాంతాన్ని చెప్పారు. ఓకే, అంటే ఒక్కొక్క స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి భగవంతుడు కర్మమీమాంస సిద్ధాంతం చెప్పినప్పటికీ కర్మమీమాంస సిద్ధాంతాన్ని ఆయన ప్రోత్సహించట్లేదు. ఆయన ఆ కర్మమీమాంస సిద్ధాంతాన్ని నమ్మద్దు, కర్మల ద్వారా బద్ధులు అవ్వద్దు, మీరు దేవీ దేవతల ఆరాధన కాదు, లేకపోతే పుణ్యకర్మలు పాపకర్మలు అని చిక్కుబడిపోవటం కాదు, మీరు నాకు శరణాగతులు అవ్వండి అని చెప్పారు. అందుకనే ఇంద్రుడికి పూజ చేద్దాము అనుకున్నటువంటి నందమహారాజుతోటి గోవర్ధనగిరికి పూజ చేయించారు. గోవర్ధనగిరి అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే, స్వయంగా శ్రీకృష్ణుడే గోవర్ధనగిరిగా అవతరించారు. గోవర్ధనగిరిగా అవతరించినటువంటి శ్రీకృష్ణుడు తనకు తానే సేవ చేసుకుంటున్నాడు. అంటే మీరు గోవర్ధనగిరికి పూజ చేస్తే నాకు పూజ చేసినట్లే అని చెప్పేసి అప్పుడు అందరితోటి గోవర్ధన పూజ చేయించారు. మనం కూడా
ప్రతి సంవత్సరం గోవర్ధన పూజ చేస్తాం. ఓకే, మనం చేయాల్సింది దేవీ దేవతల పూజ కాదు, నాకు పూజ చేయాలి అని చెప్పారు. అప్పుడు కర్మమీమాంస సిద్ధాంతం ఎందుకు చెప్పారు అంటే, ఇలా భౌతికంగా నియుక్తమైనటువంటి వ్యక్తులకి కర్మమీమాంస సిద్ధాంతం చెప్పి కనీసంగా భగవంతుడి పూజ చేసేలా చేయడం కోసం అలా చెప్పడం అనేటువంటిది జరిగింది. అంత మాత్రాన కర్మమీమాంస సిద్ధాంతం కరెక్ట్ అని, లేకపోతే ఆ కర్మల ద్వారానే మనం ఉద్ధరింపబడాలి అని ఇంద్రియాల భోగాలు చేయడము అనేటువంటిది, లేకపోతే పుణ్యకర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేటువంటిది, లేకపోతే పాపకర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేటువంటిది కాదు ఉద్దేశం. ఓకే, సో కర్మమీమాంస అంటే అంటే పుణ్యకర్మల వల్ల పొందేటువంటి భవిష్యత్తులో జీవితాలు, పాపకర్మల వల్ల పొందేటువంటి ఫలితాలు, ఇవన్నీ ఓకే. సకామ కర్మలు కర్మ సిద్ధాంతం మాతది. అంటే రెండు వస్తాయి ప్రభుజీ, పుణ్యకర్మలు పాపకర్మలు రెండు వస్తాయా? రెండు వస్తాయి. పుణ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు కూడా అధర్మం చేస్తున్నారు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం, వాళ్ళకి తెలియకుండానే, సాంగత్యం కారణంగా, లేకపోతే మనం పొందినటువంటి జీవితాన్ని, ఇప్పుడు మనం ఎంతో పుణ్యం చేసి మనం ఒక జీవితాన్ని పొందుతాం, దాన్ని నిలబెట్టుకోవడం కోసం అధర్మాలు చేస్తాం, దానికంటే ఉత్తమంగా మారడం కోసం అధర్మాలు చేస్తాం. అలాంటి అవకాశం కూడా ఉంది. సో బేసిక్గా కర్మమీమాంస సిద్ధాంతం ఏం చెప్తుంది అని అంటే, మీరు దేవీ దేవతల పూజలు చేయండి, ఇది చేస్తే మీకు అది వస్తుంది, లేకపోతే పుణ్యం వస్తుంది, ఇది చెయ్యాలి, అది మన ధర్మం అని చెప్తుంది కర్మమీమాంస సిద్ధాంతం. కానీ అదేం చేస్తుంది? కర్మ బంధనాలను కలిగిస్తుంది. ఓకే మాతాజీ, నెక్స్ట్ ఓకే ప్రభు. 3 ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. యావదస్యా స్వతంత్రత్వం తావదీశ్వరతో భయం. యావదస్యా స్వతంత్రత్వం తావదీశ్వరతో భయం. యయేతత్సముపాసీరం స్తే ముహ్యంతి సుచార్పితా. యాయేతత్ సముపాసీరం తే ముహ్యంతి సుచార్పితాః. త్రిగుణాధీనములో సకామ కర్మలపై ఆధారపడే జీవుడు దేవదేవుడు నాకు భయపడవలసియే ఉండును. ఏలయనా అతని కర్మలకు ఫలమునొసగు వాడను నేనే అయి ఉన్నాను. జీవితం యొక్క భౌతిక భావన కలవారై గుణ వైవిధ్యమును సత్యమని భావించువారు భోగరతులై ఉండి ఆ విధముగా సర్వదా దుఃఖ శోకములలో మునుగుదురు. భాష్యము. జీవుడు మాయాజాలములో చిక్కుబడి ఉండును. పరమోన్నత శక్తికి తాను ఆధీనుడనని ఎరుగగలిగినప్పటికీ అతడు దేవదేవుని సేవింపగోరడు. ఆ విధముగా అతడు జీవన భయంతో నిండిన వాడగును. భౌతికేంద్రియ భోగమును గోర్చు జీవుడు కంసుని వలె తన భౌతిక ఏర్పాట్లు నాశనమగునేమోనని సర్వదా భీతి చెందును. ప్రకృతి గంధమునకు అనురక్తుడై ఉండి అతడు క్రమముగా అవివేక జీవజాతులలోనికి పతనం చెందును. మాయకు 2 రకముల శక్తులు ఉన్నవి. ఒకటి జీవుని కప్పి ఉంచగా, రెండవది అతన్ని నారకీయ జీవన స్థితులలోనికి త్రోసివేయును. జీవుడు మాయచే కప్పబడినప్పుడు విచక్షణా శక్తిని కోల్పోవును. అంతటా మాయ అతన్ని అజ్ఞానాంధకరమున పడవేయును. మనుజుడు తనను దేవదేవుడగు శ్రీకృష్ణునికి స్వతంత్రుడనని భావించినప్పుడు ఇంద్రియ భోగ వాంఛతో తాత్కాలిక భౌతిక వస్తువుల పూజారి అగును. ఇక ముసలివాడైనప్పుడు అతని జీవితము భయముతో ఆతృతతో నిండిపోవును. బద్ధజీవుడు తన జీవితము తన ఆధీనంలోనే ఉన్నదని తలచును. కానీ నిజమైన నియంత్రణ శక్తి లేనందున అతని పరిస్థితి విరుద్ధముగానై అప్రీతికరమగును. కాలము చే సమస్త సంపత్తులు హరింపబడగా అతడు శోకముతో నిండిపోవును. మొత్తం మీద భౌతిక జీవితము నిజముగా హేయమైనది. కేవలం దట్టమైన మాయ వలననే అది సంతుష్టికరమని మనము భావించదము. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణం. ఓకే, ఈ త్రిగుణాధీనం అంటే మాయ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తి సకామ కర్మలపై ఆధారపడి జీవుడు దేవదేవుడు నాకు భయపడవలసియే ఉండును. ఒకటి మనం గుర్తుంచుకోవాలి, మనం ఎలాంటి సకామ కర్మలు చేసినా కానీ ఈ సకామ కర్మల వల్ల మనకి భవిష్యత్తులో రాబోయేటువంటి సుఖాలను ఉద్దేశించి చేసినప్పటికీ మనం అందరం కూడా భగవంతుడికే భయపడి ఉండాలి. ఎందుకు అనంటే, మనం చేసినటువంటి సకామ కర్మల యొక్క ఫలితాలను మనకి ఇచ్చేది ఎవరు? స్వయంగా భగవానుడే. ఓకే, అంటే మనం ఉత్తమ జీవితం పొందిన భగవంతుడే మనకి ప్రసాదిస్తున్నారు మనం చేసినటువంటి పుణ్యకర్మల కారణంగా. ఓకే, సో ఆ జన్మలో కూడా మళ్ళీ భగవంతుడికే భయపడి ఎందుకు ఉండాలి అని అంటే, భగవంతుడే కాల రూపంలో మళ్ళీ మనల్ని మనకి ఏదైతే ఇచ్చారో అది తీసేసుకోబోతున్నారు కాబట్టి. ఓకే, నేను ఒక గొప్ప కుటుంబంలో పుట్టాము, లేదా ఒక గొప్ప
దేవతగా పుట్టాము. కానీ మళ్ళీ భగవంతుడే కాల రూపంలో వచ్చి దేవతగా ఉన్నటువంటి మనల్ని సంహరిస్తున్నారు. కాబట్టి భగవంతుడి ఆధీనంలో ఉన్నటువంటి మాయ యొక్క ప్రభావంతో మనం చేస్తున్నటువంటి సకామ కర్మల యొక్క ఫలితాలని తిరిగి భగవంతుడే మనకి ఇస్తున్నారు. కాబట్టి మనము భగవంతుడిని శరణాగతులం అవ్వడం అనేటువంటిది సరి అయినటువంటి మార్గము. జీవితం యొక్క భౌతిక భావన కలవారే గుణ వైవిధ్యములను సత్యము అని భావించువారు భోగరతులై ఉండి ఆ విధంగా సర్వదా దుఃఖ శోకములలో మునుగుచుందురు. ఓకే, ఈ మాయ అనేటువంటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇది భౌతిక మాయ గురించి మాట్లాడుతున్నారు. ఇది యోగ మాయ గురించి మాట్లాడట్లేదు. మాయ 2 రకాల శక్తులను కలిగి ఉన్నది. ఒకటి జీవుణ్ణి కప్పి ఉంచగా, అంటే అజ్ఞానంలో ఉంచగా. రెండవది అతని నారకీయ జీవన స్థితిలోకి తోసివేయును. ఒకటి అజ్ఞానం. అజ్ఞానం అంటే మనకి ఏమీ తెలియదు, ఉన్నది తెలియదు, లేనిది తెలియదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు మాయకి 2 రకాల శక్తులు ఉంటాయి. ఒకటి విద్యాశక్తి, ఒకటి అవిద్యాశక్తి. అవిద్యాశక్తి అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తెలుసుకోవడం. విద్యాశక్తి అంటే ఉన్నది ఉన్నట్టే, లేనిది లేనట్లే మనకు అర్థం కావడం. అంటే వెలుతురులో ఏ వస్తువు అయితే ఉంటే అది ఉన్నట్లు కనిపిస్తుంది, ఏ వస్తువు అయితే లేదో లేనట్లు కనిపిస్తుంది. అదే చీకట్లో ఉన్న వస్తువు కనపడదు, లేని వస్తువు ఉన్నదేమో అని భయపడతాం. చీకట్లో నడిచే వాళ్ళకి ఎంతమందికి పక్కన దెయ్యం నడుస్తుందని ఫీలింగ్ వస్తుంది? మన పక్కనే దెయ్యం కూడా నడుస్తుందని అనుకుంటాం కదండి. భూతము దెయ్యం కూడా ఉందేమో అని భయపడతాము. నిజానికి ఉందా అంటే మన పక్కన ఉండదు, కానీ ఉంది అని మనం అనుకుంటాం చీకట్లో ఉండడం వల్ల. సో ఈ విధంగా మాయ ఇన్ని రకాలుగా మన మీద ప్రభావాన్ని చూపిస్తూ మనల్ని భౌతికంగా పతనం చేస్తుంది. మాయకున్నటువంటి ఈ యొక్క అవిద్యాశక్తి మనం భౌతికంగా పతనం అవడానికి కారణమవుతుంది. మాయకున్నటువంటి ఈ విద్యాశక్తి కారణంగా మనము మాయ ప్రభావం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. మాయ మన మీద చూపిస్తున్నటువంటి విద్యాశక్తి ఏదైతే ఉందో, అంటే ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు మనకు తెలియడం, ఇది భౌతికమైనటువంటి విద్య కావచ్చు. కానీ ఆ జ్ఞానంతో మనం కనీసంగా భగవద్గీత భాగవతం అయినా చదువుతాం. కాబట్టి మీరు భగవద్గీత బుక్ తీసుకొని, భాగవతం బుక్ తీసుకొని బయటికి వెళ్ళి ఎవరికైనా సరే డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, ఎవరు తీసుకుంటారు మన దగ్గర నుంచి? ఎవరు తీసుకోరు మన దగ్గర నుంచి? మాయలో లేని వాళ్ళు తీసుకుంటారు ప్రభు, మాయలో ఉన్న వాళ్ళు తీసుకోలేరా? మాయ యొక్క విద్యాశక్తి ఎవరి మీద అయితే ప్రభావాన్ని చూపిస్తుందో వాళ్ళు తీసుకుంటారు. మాయ యొక్క అవిద్యాశక్తి ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర బుక్ తీసుకోరు. అందుకనే ప్రభుపాద వారు చెప్తారు, మనము మాయ యొక్క విద్యాశక్తి ప్రభావంలో ఉంటే కృష్ణ చైతన్యంలో వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో. అంటే కనీసంగా భౌతికమైనటువంటి జ్ఞానం అన్నా ఉంటే అని అర్థం. భౌతికమైనటువంటి జ్ఞానం అన్న అంటే పుస్తకాలు చదవడం, ఆ పుస్తకాల్లో ఉన్నదాన్ని మంచి ఏమిటి తప్పు ఏమిటి అని ఆ సారాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి చూసారు, అది విద్యాశక్తి కారణంగా వస్తుంది. మాయ యొక్క విద్యాశక్తి కారణంగా వస్తుంది. అది ఉన్నటువంటి వ్యక్తి మనం భగవద్గీత చూపిగానే ఓకే ఈయన ఎవరో పాపం ప్రభుజీ చూపిస్తున్నాడు, నాకు కూడా ఇందులో ఏముందో తెలుసుకోవాలని ఉంది అని ఆ బుక్ తీసుకొని చదువుతారు. చదవడం వల్ల ఏమవుతుందంటే సత్వగుణ స్థితికి వస్తారు. అక్కడి నుంచి గుణ ప్రభావాన్ని దాటే స్థితికి వెళ్తారు. అంటే ప్లాట్ఫామ్ ఏంటి? విద్యాశక్తి. కాబట్టి జ్ఞానం ఉండాలి మనకి, భౌతిక జ్ఞానం అయినా ఉండాలి. ఉంటే ఈ భౌతిక జ్ఞాన స్థాయిని దాటి ఆధ్యాత్మిక జ్ఞాన స్థితికి వెళ్ళడానికి ప్లాట్ఫామ్లా ఉంటుంది ఇది. ఓకే, అది నెక్స్ట్ 34 లావణ్యమత్. హరే కృష్ణ ప్రభుజీ. కాల ఆత్మాగమో లోక స్వభావో ధర్మ ఏవ చ. కాల ఆత్మగమో లోకః స్వభావో ధర్మ ఏవ చ. ఇతి మాం బహుదా ప్రాహుర్గుణ వ్యతికరే సతి. ఇతి మాం బహుదా ప్రాహుర్గుణ వ్యతికరే సతి. ప్రకృతి గుణములు క్షుభితమై అన్యోన్య క్రియకు గురైనప్పుడు జీవులు నన్ను సర్వశక్తివంతమైన కాలము, ఆత్మ,
ఆగమము, లోకము, స్వభావము, ధర్మము అనుచు వివిధ రీతులలో వర్ణించెదరు. భాష్యము. దేవతలు, మానవులు, జంతువులు, చేపలు, పక్షులు, కీటకములు, వృక్షములు మున్నగు వివిధ జీవజాతులు ఏ విధంగా క్రమముగా తన స్వభావములను కార్యములను వికసింపజేసుకొనిచో గాంచుట ద్వారా భగవత్ శక్తిని మనుషుడు అనుభూతమనర్చుకొనగలడు. ప్రతి జీవజాతి ఒకనొక రకమైన కార్యమును అనుసరించును. అదే ఆ జీవి యొక్క ధర్మం అనబడును. సాధారణ మానవులు పైన పేర్కొనబడిన రూపములలో భగవద్విజ్ఞాన రహితంగా కించిన్ మాత్ర భగవత్ శక్తిని దర్శింతురు. శ్రీల మధ్వాచార్యులు ఈ క్రింది విషయమును తంత్ర భాగవతం నుండి ఉదహరించిరి. భగవంతుడే సర్వ భౌతిక గుణములను నడుపువాడు, నియంత్రించువాడు కనుక కాలం అని పిలువబడినాడు. అతడు పరిపూర్ణుడు కనుక ఆత్మ అని పిలువబడినాడు. అతడే సర్వ జ్ఞాన స్వరూపమై ఉన్నాడు. భగవానుడు తన గతిని పూర్ణంగా నియంత్రించునని స్వభావ అను పదము సూచించును. ఎల్లరి పోషకునిగా అతడు ధర్మముని పిలువబడును. ముక్త స్థితిలో ఉన్నవాడు ఆ దేవదేవుణ్ణి అర్చించుట ద్వారా అపరిమితానందమును బడయును. కాగా అతని గురించి ఎరగని వారు ఇతర పూజాధ్యేయములను తయారు చేసుకొందురు. భగవంతునికి స్వతంత్రంగా ఏదేని వస్తువు ఉన్నదని ఎవడేని మొండిగా తలపోసినచో భగవన్మాయ గుప్పిట్లో చిక్కుబడిపోవును. లౌకిక వస్తువులు అనివార్యమగు వినాశనమును గాంచి మనుషుడు నిరంతరము భయభీతుడే సర్వదా అజ్ఞానాంధకారంలో పరితపించును. అటువంటి అంధకారంలో ఆనందం అనేది ప్రశ్నయే ఉండదు కనుక భగవంతునికి స్వతంత్రంగా ఏదియో ఉన్నదని ఎన్నడూ తలచరాదు. ఏదేని భగవంతునికి స్వతంత్రమై ఉన్నదని తలచినంతనే మనుషుడు మాయాజాలంచే చిక్కుబడును. ముక్తుడైనప్పటికీ మనుషుడు సర్వదా వినమ్రుడు, భగవంతునికి విధేయుడునై ఉండవలెను. ఆ విధంగా అతడు పరమ ఆధ్యాత్మిక ఆనందమును బడేయగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సో యాక్చువల్గా మనం అందరం కూడా భగవంతుడి యొక్క శక్తిని అనుభూతం చేసుకోగలిగేటువంటి స్థాయికి మన జ్ఞానం అనేటువంటిది పెరగాలి. అందుకని కృష్ణుడు భగవద్గీతలో 10వ అధ్యాయం చెప్పారు, ఏ విధంగా నువ్వు నన్ను అర్థం చేసుకోగలవు. ప్రకృతిలో చూస్తున్నటువంటి ప్రతి దాంట్లో ఒక హీరోని చూస్తే హీరో వెనకాల ఆహా దేవుడు ఎంత కరుణిస్తే ఈయనకి ఇంత టాలెంట్ వచ్చింది. ఏదైనా ఒక శక్తివంతమైనటువంటి దాన్ని చూస్తే ఆ శక్తికి మూలం భగవంతుడు, ఆ భగవంతుడు గుర్తు రావాలి. అందుకనే మనము ఏదైనా రుచికరమైనటువంటి పదార్థం తిన్నా కానీ ఆ రుచి భగవంతుడు అని తెలుసుకోవాలి. మనం సారం భగవంతుడు అంటే ఎవరిని చూసినా ఏది చూసినా భగవంతుణ్ణి మనం అవగతం చేసుకోగలగాలి. అది అత్యుత్తమ స్థాయి. ఆ స్థాయికి మనం రాగలగాలి. ఒక మనిషి మంచిగా పాడాడు అంటే ఆహా భగవంతుడు ఎంత గొప్పగా ఈమెకి గానం ఇచ్చారు, గాత్రం ఇచ్చారు. ఒక మనిషి చాలా మేధస్సును ఉపయోగించారంటే ఆహా భగవంతుడు ఈయనకి అలా మేధస్సు ఇచ్చారు, భగవంతుడు గుర్తు రావాలి. అంతే తప్ప ఆ వ్యక్తినో ఆ స్త్రీనో పొగడము, ఆ స్త్రీకో ఆ వ్యక్తికో పూజ చేయటమో అలా ఉండకూడదు. ఎందుకంటే దానికి మూలం ఏది ఉందో దాన్ని మనం తెలుసుకోగలిగేటువంటి స్థితికి రావాలి. కాబట్టి ఈ విధంగా మనము భగవంతుణ్ణే చూడడము అనేటువంటిది అనుభూతం చేసుకోవాలి. ప్రతి జీవజాతి ఒకనొక రకమైనటువంటి కార్యమును అనుసరించును. అదే ఆ జీవి యొక్క ధర్మము అనబడును. సాధారణ మానవులు పైన పేర్కొనబడినటువంటి రూపంలో భగవద్ విజ్ఞాన రహితముగా కించిన్ మాత్ర భగవత్ శక్తిని దర్శింతురు. ఓకే, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శక్తిని దర్శిస్తూ ఉంటాం మనము. అది జ్ఞానం లేకపోయినా కానీ అది భగవత్ శక్తి అని మనం భగవత్ శక్తిగా చూడకపోయినా కానీ దాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఓకే, కాబట్టి భగవంతుని ఏ విధంగా కాలము అని ఎలా పిలువబడ్డారు అంటే కాలమే సమస్తాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి భగవంతుడు సమస్తాన్ని నియంత్రించేటువంటి వాడు, కాలం కూడా తానే అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆయన ఆధ్యాత్మికంగా ఉంటారు కాబట్టి ఆయన ఆత్మ అని. ఆ తర్వాత అది అత్యుత్తమమైనటువంటి జ్ఞానం కాబట్టి ఆగమము అని. సో ఈ విధంగా మనకి అనేక రూపాలలో మనం భగవంతుణ్ణి అనుభూతం చేసుకోవాలి అని చెప్తున్నారు. కానీ అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇవన్నీ కూడా తెలియవు. ముక్తుడవ్వాలి. ముక్తుడైనప్పుడు మనుషుడు సర్వదా వినమ్రుడు, భగవంతుడికి విధేయుడు అయి ఉంటారు. ఆ విధంగా అతడు పరమ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలుగుతారు. ఓకే, 35వ శ్లోకం మంజులత మాతాజీ. శ్రీ ఉద్ధవ్ వాచ
శ్రీ ఉద్ధవ ఉవాచ గుణేషు వర్తమానోపి దేహజేష్వనపావృతః గుణేషు వర్తమానోపి దేహజేష్వనపావృతః గుణైర్న బధ్యతే దేహి బధ్యతే వా కథం విభో. గుణైర్న బధ్యతే దేహి బధ్యతే వా కథం విభో. భావం శ్రీ ఉద్ధవుడు పలికెను, ప్రభు, భౌతిక దేహమునందున్న జీవుడు ప్రకృతి గుణములచే చుట్టబడి ఉండును. ఈ గుణములచే ఉత్పన్నమైన కర్మల వలననే సుఖదుఖములను కలుగుచున్నవి. ఈ భౌతిక బంధనముచే అతడు బద్ధుడు కాకుండుట ఎట్లు సాధ్యపడును? తుట్టతుదకు జీవుడు దివుడనియు భౌతిక జగత్తుతో అతడికెట్టి సంబంధము లేదనియు చెప్పబడుచుండును. అయినచో ప్రకృతిచే అతడు ఎప్పుడైనా ఎట్లు బద్ధుడగును? భాష్యము. గుణ ప్రభావము వలన భౌతిక దేహము కామి కర్మలను తయారు చేయును. ఆ కర్మలే సుఖ దుఃఖములను కలుగజేయును. ఈ శృంఖలములు దేహజేషు అను పదముచే సూచించబడినది. జీవితము యొక్క నిజమైన లక్ష్యము ముక్తియే గాని ఇంద్రియ భోగము కాదని దేవదేవుడు ఉద్ధవునకు చూపెను. జ్ఞాన వైరాగ్యయుతమకు భక్తిచే జీవుడు ముక్తుడగునని భగవానుడు సూచించినప్పటికీ పూర్ణత్వమునకు విశేష సాధనమును ఉద్ధవుడు అర్థము చేసుకొనున్నట్లుగా గోచరించుచున్నది. ముక్తాత్ముల కర్మయందు ఆహారము, నిద్ర, విహారము, శ్రవణము, సంభాషణము వంటి స్థూల సూక్ష్మ దేహ కార్యములు గోచరించునని ఉద్ధవుని ప్రశ్న సూచించినట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు అభిప్రాయపడిరి. కనుక ముక్తాత్ములు కూడా స్థూల సూక్ష్మ దేహములలో నెలకొని ఉన్నచో ప్రకృతి గుణములచే వారెట్లు బద్ధులు కాలేదు. ఆకాశమున ఏ వస్తువుతో కలియదు, అందువలన బద్ధము కాదు. జీవుడు ఆ రీతి ఆకాశము వంటి వాడిని వాదించినచో అటువంటి దివ్యుడు ప్రకృతిచే ఎట్లు బంధింపబడునని ప్రశ్న ఉదయించును. అనగా సంసారం ఎట్లు కలుగును? కృష్ణ భక్తి భావన పథమును పూర్తిగా స్పష్టపరచుటకై ఉద్ధవుడు ఈ ప్రశ్నను పరమ ఆధ్యాత్మిక ప్రామాణికుడగుడు శ్రీకృష్ణుని అడుగుచున్నాడు. మాయారాజ్యములో భగవంతుని గురించి అసంఖ్యాకముకు కల్పనలు ఉన్నవి. అస్తిత్వరహితుడు, భౌతిక గుణయుతుడు, గుణరహితుడు లేదా నపుంసక కళింగ వస్తువు వంటి భావనలు అటువంటివే. కానీ లౌకిక కల్పనము ద్వారా భగవంతుని స్వభావమును తెలుసుకొనుట అసాధ్యము. కనుక ముక్తి పదమును ఉద్ధవుడు స్పష్టపరచగోరుచున్నాడు. దాని ద్వారా జనులు శ్రీకృష్ణుడే దేవదేవుడని నిజముగా తెలుసుకొనగలరు. గుణ ప్రభావితుడై ఉన్నంత వరకు పరిపూర్ణ అవగాహన కలుగనే కలగదు. భగవద్ధామ పథములో ఆధ్యాత్మిక ముక్తిని గురించిన మరికొన్ని వివరములను శ్రీకృష్ణుడు ఇప్పుడు ఉద్ధవునకు వివరించును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో మళ్ళీ ఉద్ధవుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నారు. ఓకే, మనము ఈ భౌతిక విశ్వంలో ఉన్నాము. మనము దివ్యమైనటువంటి ఆత్మే అయినప్పటికీ ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి శరీరంతో మనం ఉన్నాము. మరి అప్పుడు మన మీద గుణాల ప్రభావం తప్పకుండా ఉండి తీరాల్సిందే. మరి అలా గుణాల ప్రభావం తప్పకుండా ఉన్నప్పుడు ఆ గుణాల ప్రభావంతో మనం చేసినటువంటి కర్మల కారణంగా మనకు సుఖాలు దుఃఖాలు అనేటువంటి తప్పకుండా కలిగే తీరాలి కదా. అంటే ఒక దివ్యమైనటువంటి ఆత్మ ఈ భౌతిక శరీరంలో పొంది వచ్చిన తర్వాత బద్ధుడు కాకుండా ఎలా ఉంటాడు? అసలు అది ఎలా సాధ్యం? అసలు ఇది ఎలా సాధ్యం అని అడుగుతున్నారు. అయితే దివ్యమైనటువంటి జీవుడు ఈ భౌతిక జగత్తుతో ఎలాంటి సంబంధము లేకపోయినా ప్రకృతితో ఎలా బద్ధుడవుతున్నాడు అని చెప్తున్నారు. మొదటిది, అసలు మనం దివ్యమైనటువంటి వాళ్ళం, అంటే ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం. అసలు మనకి ప్రకృతిలో బద్ధ జీవన స్థితి ఎలా వస్తుంది? రెండవది, నువ్వు ప్రకృతిలో బద్ధ జీవన స్థితిలో పుట్టిన తర్వాత ఆ బద్ధ జీవన స్థితి నుంచి విడిపించుకోవడం సాధ్యం ఎలా అవుతుంది? ఎందుకంటే అంత ఇదిగా ఆ గుణాల ప్రభావం వల్ల కర్మలు చేస్తూనే ఉంటాం కాబట్టి ఆ గుణాల ప్రభావంలో చేసినటువంటి కర్మలు మనల్ని ఎలాగో బంధిస్తూనే ఉంటాయి కాబట్టి అలా బంధ విముక్తులుగా ఎలా ఉండగలుగుతారు అంటే, ఒక విశుద్ధ భక్తుడైనప్పటికీ ఆయనకి భౌతిక శరీరం ఉంది. ఆయనకి కూడా స్థూల సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. అలాంటప్పుడు విశుద్ధ భక్తులు ఏ విధంగా బద్ధ జీవులు కావట్లేదు? గుణాల ప్రభావంలో పనిచేసేటువంటి వాళ్ళలాగా ఎందుకు కావట్లేదు? ఓకే, అది ఎలా సాధ్యమవుతుంది అని ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న. నెక్స్ట్ 36, 37. సుఖోమల మాతాజీ. మంగతాయర్ మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. చదవండి. కథం వర్తేత విహారేత్ కైర్వా జ్ఞాయేత లక్షణై కథం వర్తేత విహారేత్ కైర్వే జ్ఞాయేత లక్ష్మణై కిం భుంజీతోత విసృజే చయితాసీతయాతి వా బింజీతోత విసృజేచ్చ ఏతా సీతయతి వా ఏతదచ్యుత మే బ్రూహి ప్రశ్నవిధాం వరా ఏతద్దచ్యుత మే బ్రూహి ప్రశ్న విదాం వర నిత్యబద్ధో నిత్యముక్త ఏక ఏవేతి మే భ్రమః నిత్యబుద్ధో నిత్యముక్త ఏక ఏవేతి మే భ్రమః. హరే కృష్ణ. ప్రభు అచ్యుత, ఒకే జీవుడు ఒకప్పుడు నిత్యబద్ధుడని వర్ణించబడును, మరొకప్పుడు నిత్యముక్తులని చెప్పబడును. కనుక జీవుని వాస్తవమైన స్థితి ఏమిటో నేను ఎరుగజాలకున్నాను. హరే కృష్ణ. ఒకసారి మాతాజీ మ్యూట్ అయ్యారు. కనుక జీవుని వాస్తవమైన స్థితి నేను ఎరుగజాలకున్నాను. దేవా, తత్వపూర్ణ ప్రశ్నలకు సమాధానం నసుకుటయందు ప్రమూఢులైన వారిలో నీవు శ్రేష్ఠుడవు. నిత్యముక్తుడగు జీవునకు నిత్యబద్ధుడగు జీవునికి భేదమును తెలిపడి లక్షణములను దయచేసి నాకు వివరింపుము. వారు ఏ విధములుగా నెలకొనిన వారే విహారము, భోజనము, మలత్యాగము, శయనము, కూర్చున్నుట లేదా నడుచుట వంటి కార్యములు చేయుచుందురు. భాష్యము. నిత్యముక్తుడైన జీవుడు త్రిగుణాతీతుడై ఉండునని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుని గడిచిన శ్లోకములో వివరించి ఉండెను. ముక్తాత్ముడు సత్వగుణమునకు అతీతుడై ఉండును. కనుక అతన్ని గుర్తించేటట్లు భౌతిక దేహమును ఉత్పన్నము కావించేటి మిథ్యా గుణాదాత్యము చేతనే మనుజుడు మాయాబద్ధుడవుచుండెను. ఇంకొక పక్క గుణాతిశయం చే అతడు ముక్తుడు కాగలడు. అయినను ఆహారము, మలత్యాగము, విశ్రాంతి, కూర్చొనుట, నిద్ర వంటి సామాన్య కలాపంతో ముక్తాత్ముడు జీవుడు ఒకే విధముగా కనిపించవచ్చును. ఒక జీవుడు అట్టి బాహ్య కార్యములను మిథ్యాహంకార రహితునిగా చేయుచున్నాడని ఏ లక్షణములచే నేను గుర్తించగలను? భౌతిక ఆధ్యాత్మ బంధములో ఉన్నవాడే పనిచేసేటి వ్యక్తిని ఏ లక్షణములచే నేను గుర్తుపట్టగలను? ముక్తాత్మలు, బద్ధజీవులు సామాన్య భౌతికలాపములు ఒకే రీతిగా గోచరించడి కారణమున ఇది అత్యంత కఠినమే కదా అని ఉద్ధవుడు విచారణ చేశాను. ఉద్ధవుడు దేవదేవునే దరిచేరి అతనిని గురువుగా స్వీకరించి భౌతిక ఆధ్యాత్మిక జీవనమున గల భేదం నెరుగడి విధమును తెలుసుకొని కూర్చున్నాడు. జీవుడు ఒకప్పుడు నిత్యబద్ధునిగా పిలువబడును కనుక అతనిని ఎప్పుడే నీ నిత్యముక్తుడని ఎట్లు భావించగలము? లేదా అతడు నిత్యముక్తుడైనచో నిత్యబద్ధుడని ఎప్పుడే నీ ఎట్లు చెప్పగలము? ఈ బాహ్య విరుద్ధమును భగవానుడే స్వస్థముగా పరుపుగలడు. శ్రీమద్ భాగవతమునందరి సకామకరణ స్వభావమును ఏకాదశ స్కందములోని 10వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రేల ఏసి భక్త వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముకు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. హరే కృష్ణ ప్రభుజీ. ఉద్ధవుడు ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నారు. ఏ విధంగా, ఇంతకు ముందు ప్రశ్నలో ఏ విధంగా ఒక దివ్య స్థితిలో ఉన్నటువంటి ఆత్మ భౌతిక విషయంలో బద్ధజీవుడు అవుతున్నాడు? భౌతిక విషయంలోకి వచ్చిన తర్వాత బద్ధజీవుడు కాకుండా ఎలా ఉండగలడు? అది సాధ్యం కాదు కదా అని ఒకటి అడిగారు. రెండవది, నిత్యముక్తులకి నిత్య భక్తులకి మధ్య తేడా ఏమిటి? నిత్యముక్తులు ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా కూర్చుంటారు? వాళ్ళు ఎలా నడుస్తారు? వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఇంతకుముందు స్థితప్రజ్ఞుడు గురించి అడిగారు కదా అర్జునుడు. అలాంటి ప్రశ్నే ఇక్కడ అడగడం అనేటువంటి జరిగింది. వాళ్ళ దేహ లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళ గురించి నాకు వివరించు. సో ఇవన్నీ కూడా నాకు, వీళ్ళ కార్యాలు కూడా నాకు తెలియచేయండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే. ఒకప్పుడు నిత్య భక్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి పురోగమిస్తూ నిత్యముక్తుడిగా మారుతారు. అది ఎలా సాధ్యము అనేటువంటి విషయాన్ని మనము
రాబోయేటువంటి అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. కృష్ణుడు దానికి సమాధానంగా మనకి 12వ అధ్యాయం 11వ అధ్యాయం చెప్పబోతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇక్కడ ఆపుతాం. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే